మన దేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే అతిపెద్ద ప్రక్రియ జనగణన లేదా సెన్సస్ మళ్ళీ మొదలవుతుంది. నిజానికి ఇది 2021లోనే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి చివరకు ఏప్రిల్ 1, 2026 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఈసారి జరగబోయే 16వ జనగణన చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది పూర్తి డిజిటల్ రూపంలో జరుగుతుంది. అసలు ఈ సెన్సస్ ఎలా ఉంటుంది? మన వివరాలు ఎలా నమోదు చేయాలి? కులగణన ఉంటుందా? అలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో చూద్దాం. ప్రభుత్వం ఈ జనగణనను 2 దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు. దీనిని హౌస్ లిస్టింగ్ అంటారు, అంటే ఇళ్ల గణన. ఇందులో మీ ఇంటి పరిస్థితి, ఇంట్లో ఉన్న సౌకర్యాలు, నీరు, విద్యుత్, గ్యాస్ వంటివి గురించి 34 ప్రశ్నలు అడుగుతారు. రెండవ దశ ఫిబ్రవరి 2020లో ప్రారంభమవుతుంది. ఇది అసలైన జనాభా గణన. ఇందులో వ్యక్తుల వివరాలు, అంటే మీ వయస్సు, చదువు, వృత్తి, మతం మరియు ఇతర వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. ఇప్పటి వరకు సెన్సస్ అంటే అధికారులు పేపర్లు పట్టుకొని ఇంటికి వచ్చేవారు. కానీ ఈసారి అంతా మొబైల్ యాప్ ద్వారా జరుగుతుంది. అంతేకాదు, చరిత్రలో మొదటిసారిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్, స్వయం నమోదు సౌకర్యం కల్పించారు. అంటే అధికారుల కోసం ఎదురు చూడకుండా మీ వివరాలను మీరే ఆన్లైన్లో నమోదు చేయవచ్చు. ఈ 2027 జనగణనలో కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. కుల గణన, క్యాస్ట్ సెన్సస్. 1931 తర్వాత దేశవ్యాప్తంగా కులాల వారీగా వివరాలను సేకరించడం ఇదే మొదటిసారి. ఇది రిజర్వేషన్లు మరియు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియను 16 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి మన తెలుగులో కూడా సులభంగా వివరాలు నమోదు చేయవచ్చు. భారతదేశంలో 2027 జనగణన ప్రక్రియలో కీలకమైన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ మొదలవుతుంది. ఈసారి ప్రభుత్వం పేపర్ రహితంగా పూర్తి డిజిటల్గా ఈ సర్వే నిర్వహిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను రూపొందించారు. గణాంక సిబ్బంది మీ ఇంటికి రాకముందే 15 రోజుల ముందే ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే మీ కుటుంబ వివరాలను ఆన్లైన్లో సులభంగా పూర్తి చేయవచ్చు. ఈ వీడియోలో ఈ యాప్ను ఎలా వాడాలి, మొబైల్ అర్హతలు ఏంటి, వివరాలు ఎలా సింక్ చేయాలి వంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో స్వీయ గణన, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏప్రిల్ 16న ప్రారంభమై ఏప్రిల్ 30న ముగుస్తుంది. మే 1 నుండి మే 30 వరకు ఎన్యూమరేటర్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటిని సందర్శిస్తారు. మీరు స్వయంగా నమోదు చేసుకోలేకపోతే వారు మీ వివరాలను తీసుకుంటారు. తెలంగాణలో స్వీయ గణన, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏప్రిల్ 26న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు తెలంగాణలోని ప్రతి ఇంటిని సందర్శిస్తారు. మీరు స్వయంగా నమోదు చేసుకోలేకపోతే వారు మీ వివరాలను తీసుకుంటారు. మీరు
యాప్ ద్వారా చేయాలనుకుంటే ఈ క్రింది విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ యాప్ సజావుగా పనిచేయాలంటే మీ మొబైల్ కొన్ని కనీస అర్హతలను కలిగి ఉండాలి. ఓఎస్ ఆండ్రాయిడ్ యూజర్లు వెర్షన్ 12.0 అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. ఐఫోన్ యూజర్లు iOS వెర్షన్ 14.0 పైన కలిగి ఉండాలి. ర్యామ్ సర్వే వేగంగా జరగాలంటే కనీసం 6 GB ర్యామ్ ఉండడం తప్పనిసరి. ప్రతి ఇంటి యజమాని తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం 2 ప్రధాన మార్గాలను ఇచ్చింది. ఈ రెండింటికి వేర్వేరు సమయాలున్నాయి. అవి స్వయంగా నమోదు, సెల్ఫ్ ఎన్యూమరేషన్. దీని ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉపయోగించి అధికారిక ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీ కుటుంబ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన మరియు అనుకూలమైన విధానం. దీనికి ఒకే ఒక లాగిన్ అవసరం, సెన్సస్ ఎన్యూమరేటర్ ద్వారా. మీరు ఒకవేళ స్వయంగా నమోదు చేసుకోలేకపోతే ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చి సమాచారాన్ని సేకరిస్తారు. వారు కూడా ట్యాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ రూపంలోనే నమోదు చేస్తారు. గుర్తుంచుకోవాల్సినవి: కుటుంబ యజమాని పేరును ఒకసారి నమోదు చేస్తే మళ్ళీ మార్చలేరు. ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే వాడాలి. ఈ నెంబర్ను వేరే ఇంటికి వాడకూడదు. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి, తర్వాత మార్చలేరు. సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పనిచేయదు. స్వయంగా నమోదు ఎలా చేసుకోవాలో దాని గురించి ఒక చిన్న వివరణ. ముందుగా https://cnsus.gov.in పోర్టల్ను సందర్శించండి. వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళి మీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎంచుకొని క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. వెల్కమ్ అని ఈ విధంగా వస్తుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి, తర్వాత మార్చలేరు. మీ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. కుటుంబ యజమాని పేరును నమోదు చేయండి. ఒకసారి నమోదు చేస్తే ఈ పేరును మార్చలేరు. మొబైల్ నంబర్ను నమోదు చేయండి. ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే వాడాలి. ఈ నెంబర్ను వేరే ఇంటికి వాడకూడదు. ఈమెయిల్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ డిస్ట్రిక్ట్, జిల్లాని సెలెక్ట్ చేయండి. మీ దగ్గరలో గల పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ నెంబర్ టైప్ చేయండి. మీ విలేజ్, టౌన్, లొకాలిటీ, హోమ్, ల్యాండ్మార్క్ టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. గూగుల్ మ్యాప్లో మీ ఇంటి లొకేషన్ గుర్తించండి. మ్యాప్పై కనిపించే రెడ్ మార్కర్ను ఖచ్చితంగా మీ ఇల్లు ఉన్న చోటికి డ్రాగ్ చేయండి. ఇది మీ డేటాను సరైన బ్లాక్కు కేటాయించడానికి సహాయపడుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ లొకేషన్ వివరాలు సరిచూసుకోండి. ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. స్థల వివరాలు పూర్తయింది. జనగణన గృహ వివరాలు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ
పూర్తి చేయండి. సందేహాలు ఉంటే టూల్ టిప్స్ లేదా FAQs సహాయం తీసుకోండి. ఇంటింటికి వెళ్ళి సమాచారాన్ని ధృవీకరించే సమయంలో ఎన్యూమరేటర్ దీనిని నింపుతారు. ఇంటి వరుస సంఖ్య, భవనం సంఖ్య, మున్సిపల్ లేదా స్థానిక సంస్థ లేదా జనగణన సంఖ్య. జనగణన ఇంటి సంఖ్య. ఇంటిలో ఫ్లోర్కు వాడిన మెటీరియల్ మట్టి, కలప, వెదురు, కాల్చిన ఇటుక, రాయి, సిమెంట్, మొజాయిక్, ఫ్లోర్ టైల్స్, ఇతరములు ఏదైనా. సరైన దాన్ని ఎంచుకోండి. ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్ గడ్డి, తాటాకు, వెదురు, ప్లాస్టిక్, పాలిథిన్, మట్టి, కాల్చని ఇటుక, కలప, రాయి, సున్నం, సిమెంట్ కలపనిది, రాయి, సిమెంట్తో కట్టినది, GI మెటల్, ఆస్బెస్టాస్ షీట్లు, కాల్చిన ఇటుక, కాంక్రీట్, ఇతరములు. సరైన దాన్ని ఎంచుకోండి. ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్ గడ్డి, తాటాకు, వెదురు, కలప, మట్టి మొదలైనవి. ప్లాస్టిక్, పాలిథిన్, చేతితో చేసిన పెంకులు, మిషన్ ద్వారా చేసిన పెంకులు, కాల్చిన ఇటుక, రాయి, స్లేట్, GI మెటల్, ఆస్బెటాస్ షీట్లు, కాంక్రీట్, ఇతరములు. సరైన దాన్ని ఎంచుకోండి. ఇంటి వినియోగం నివాసం మరియు ఇతర అవసరాలకు, షాపు, ఆఫీసు, పాఠశాల, కళాశాల మొదలైనవి, హోటల్, లాడ్జ్, గెస్ట్ హౌస్ మొదలైనవి, ఆసుపత్రి, డిస్పెన్సరీ మొదలైనవి, ఫ్యాక్టరీ, వర్క్షాప్, షెడ్ మొదలైనవి, ప్రార్థనా స్థలం. ఇతర నివాసేతర వినియోగం ఖాళీగా ఉంది. సరైన దాన్ని ఎంచుకోండి. ఇంటి పరిస్థితి బాగుంది, నివాసయోగ్యం, శిథిలావస్థలో ఉంది. సరైన దాన్ని ఎంచుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. కుటుంబ సంఖ్య, ప్రతి కుటుంబానికి ప్రత్యేక సీరియల్ నెంబర్ ఇవ్వాలి. నివసిస్తున్న మొత్తం వ్యక్తుల సంఖ్య రాయాలి. కుటుంబ యజమాని పేరు రాయాలి. మనం ఎంచుకున్న భాషలో చూడవచ్చు. లింగం పురుషుడు, స్త్రీ, ట్రాన్స్జెండర్. సరైన దాన్ని ఎంచుకోండి. కులం SC ST ఇతరులు. SC ST ఇతరులు షెడ్యూల్ కులాలు కేవలం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతస్థులలోనే ఉంటారు. షెడ్యూల్ తెగలు ఏ మతానికైనా చెందవచ్చు. సరైన దాన్ని ఎంచుకోండి. ఇంటి యాజమాన్య స్థితి సొంత ఇల్లు, అద్దెకు వేరే చోట సొంత ఇల్లు ఉంది, అద్దెకు ఎక్కడ సొంత ఇల్లు లేదు, ఇతర. సరైన దాన్ని ఎంచుకోండి. నివాస గదుల సంఖ్య వంటగది, బాత్రూమ్, స్టోరూమ్ కాకుండా నివసించే గదులు, బెడ్రూమ్, లివింగ్ రూమ్ మొదలైనవి సంఖ్య రాయండి. ఇంట్లో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య రాయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రధాన తాగునీటి వనరు శుద్ధి చేసిన వనరు నుండి కుళాయి నీరు, శుద్ధి చేయని వనరు నుండి కుళాయి నీరు, బావి, హ్యాండ్ పంప్, గొట్టపు బావి, బోర్వెల్, ఊట, నది, కాలువ, ట్యాంక్, చెరువు, సరస్సు, ప్యాక్ చేసిన బాటిల్ నీరు, ఇతర వనరులు. సరైన దాన్ని ఎంచుకోండి. తాగునీటి వనరు అందుబాటు ప్రాంగణంలోనే, ప్రాంగణానికి దగ్గరగా, దూరంగా. దగ్గరగా అంటే పట్టణాల్లో 100 మీటర్లు,
గ్రామంలో 500 మీటర్ల లోపు. సరైన దాన్ని ఎంచుకోండి. ప్రధాన వెలుతురు వనరు విద్యుత్, కిరోసిన్, సోలార్, ఇతర నూనె, ఏ ఇతర వెలుతురు లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. సొంతంగా, ఉమ్మడిగా. బహిరంగ మరుగుదొడ్డి లేదు. బహిరంగం. సరైన దాన్ని ఎంచుకోండి. మరుగుదొడ్డి రకం ఫ్లష్, 4 ఫ్లష్ మరుగుదొడ్డి దేనికి అనుసంధానించబడింది? పైపుల ద్వారా మురుగునీటి వ్యవస్థకు, సెప్టిక్ ట్యాంక్, ఇతర వ్యవస్థలకు. ట్విన్ పిట్ మరుగుదొడ్డి 2 గుంతల మరుగుదొడ్డి. స్లాబ్ వెంటిలేటెడ్ ఇంప్రూవ్డ్ పిట్తో కూడినది. స్లాబ్ లేని బహిరంగ గుంత ఉన్నది. సింగిల్ పిట్ మరుగుదొడ్డి ఒకే గుంత ఉన్న మరుగుదొడ్డి. స్లాబ్ వెంటిలేటెడ్ ఇంప్రూవ్డ్ పిట్తో కూడినది. స్లాబ్ లేని బహిరంగ గుంత ఉన్నది. సర్వీస్ మరుగుదొడ్డి మలమూత్రాలను మనుషులు తొలగించేవి, మలమూత్రాలను జంతువుల ద్వారా శుభ్రపరిచేవి, మలమూత్రాలను బహిరంగ కాలువలోకి వదిలేవి. సరైన దాన్ని ఎంచుకోండి. మురుగునీటి కాలువ అనుసంధానం మూసి ఉన్న డ్రైనేజీ, తెరిచిన డ్రైనేజీ, డ్రైనేజీ లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. స్నానపు సౌకర్యం ఉంది. బాత్రూమ్, పైకప్పు లేని ఆవరణ లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. వంటగది మరియు గ్యాస్, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్. వంటగదిలో వంట చేస్తూ గ్యాస్, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ ఉంది. గ్యాస్, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ లేదు. ఇంట్లోనే వంట చేస్తూ వంటగది కాకుండా గ్యాస్, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ ఉంది. గ్యాస్, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ లేదు. బహిరంగ ప్రదేశంలో ఇంటి బయట వంట. గ్యాస్, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ ఉంది. గ్యాస్, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ లేదు అసలు వంట చేయని పక్షంలో. సరైన దాన్ని ఎంచుకోండి. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం కట్టెలు, పంట వ్యర్థాలు, పిడకలు, బొగ్గు, లిగ్నైట్, చార్కోల్, కిరోసిన్, ఎల్పిజి, పిఎన్జి, విద్యుత్, బయోగ్యాస్, సౌరశక్తి, ఇతరములు. సరైన దాన్ని ఎంచుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. కుటుంబ ఆస్తుల వివరాలు రేడియో, ట్రాన్సిస్టర్. అవును, సాధారణ రేడియో సెట్, మొబైల్ లేదా స్మార్ట్ఫోన్లో, ఇతర పరికరంలో లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. టెలివిజన్, టీవీ. అవును. దూరదర్శన్, ఫ్రీ డిష్, ఇతర డిటిహెచ్ లేదా డిష్, కేబుల్ కనెక్షన్, ఇతరములు లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. ఇంటర్నెట్ సౌకర్యం అవును. ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో, మొబైల్ లేదా స్మార్ట్ఫోన్లో, ఇతర పరికరంలో లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. ల్యాప్టాప్, కంప్యూటర్. అవును, లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. టెలిఫోన్ మరియు మొబైల్, స్మార్ట్ఫోన్. అవును. ల్యాండ్లైన్ మాత్రమే. మొబైల్ మాత్రమే. స్మార్ట్ఫోన్ మాత్రమే. ఇతర సాధారణ మొబైల్ మాత్రమే. 2 ల్యాండ్లైన్ మరియు మొబైల్. ఏదీ లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. సైకిల్ మరియు స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్. సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, మోపెడ్ 2 ఉన్నాయి. ఏదీ లేదు. సరైన దాన్ని ఎంచుకోండి. కారు, జీపు, వ్యాన్. అవును, లేదు.
సరైన దాన్ని ఎంచుకోండి. ఇతర వివరాలు: కుటుంబంలో ప్రధానంగా ఉపయోగించే ధాన్యం: బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, ఇతరములు. సరైన దాన్ని ఎంచుకోండి. మొబైల్ నెంబర్ కేవలం జనగణన సంబంధిత సమాచారం కోసం మాత్రమే. ఇది రిజిస్ట్రేషన్ వివరాల నుండి ఆటోమేటిక్గా తీసుకోబడుతుంది. మొబైల్ నెంబర్ కేవలం జనగణన సంబంధిత సమాచారం కోసం మాత్రమే. ఇది రిజిస్ట్రేషన్ వివరాల నుండి ఆటోమేటిక్గా తీసుకోబడుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూలో మీ వివరాలు సరిచూసుకోండి. 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 ఒకవేళ మీ వివరాలు ఏమైనా మార్చాలనుకుంటే బ్యాక్ అండ్ కరెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ వివరాలు సరి చేసుకోండి. ఏమైనా వివరాలు మర్చిపోతే సేవ్ యాజ్ డ్రాఫ్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ తర్వాత మీ వివరాలు సరి చేసుకోండి. అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాక ఫైనల్ సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీరు మార్పులు చేయలేరు. సబ్మిట్ చేసిన వెంటనే హెచ్ అక్షరంతో మొదలయ్యే 11 అంకెల విశిష్ట SEID జనరేట్ అవుతుంది. ఇది మీకు SMS మరియు ఈమెయిల్ ద్వారా కూడా వస్తుంది. దీనిని స్క్రీన్షాట్ తీసి దాచుకోండి. గణాంక సిబ్బంది ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మీ ఇంటికి సెన్సస్ సిబ్బంది వచ్చినప్పుడు మీరు ఇప్పటికే జనరేట్ చేసుకున్న SEIDని వారికి చూపించాలి. వారు తమ మొబైల్ యాప్లో ఆ ఐడిని నమోదు చేసినప్పుడు మీ డేటా మ్యాచ్ అయితే మీ గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు పరిగణిస్తారు. ఒకవేళ ఐడి మ్యాచ్ కాకపోతే వారు మళ్ళీ మీ వివరాలను మొదటి నుంచి సేకరిస్తారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన సరిహద్దులను ధృవీకరించుకోవాలి. వాయువ్య మూల నార్త్ వెస్ట్ నుండి ఆగ్నేయ మూల సౌత్ ఈస్ట్ దిశగా భవనాలకు నెంబర్లు వేయాలి. భవనం అంటే 4 గోడలు పైకప్పు ఉన్న నిర్మాణం. అలాగే గణన గృహం అంటే విడిగా ప్రధాన ద్వారం కలిగిన ఒక ప్రత్యేక యూనిట్. ప్రతి భవనం నెంబరుకు ముందు CN అని రాస్తూ బ్రాకెట్లో గణన గృహాల సంఖ్యను భవనం యొక్క ప్రధాన ద్వారం లేదా ప్రవేశ మార్గం వద్ద శాశ్వత మార్కర్ పెన్తో వ్రాయాలి. CN భవనం సంఖ్య CN1 బ్రాకెట్లో 2, భవన నెంబరు 1లో 2 గణన గృహాలు. CN2 బ్రాకెట్లో 1, భవనం నెంబరు 2లో 1 గణన గృహం. CN3 బ్రాకెట్లో 4, భవనం నెంబరు 3లో 4 గణన గృహాలు. CN4 బ్రాకెట్లో 1, భవనం నెంబరు 4లో 1 గణన గృహం. భవనం నెంబర్ 4లో 1 గణన గృహాలు. గణన చేసే వ్యక్తి
వాయువ్య మూల నుండి నెంబర్లు వేయడం ప్రారంభించి ఆగ్నేయ మూల వైపు వెళ్తూ భవనాల రకం మరియు వాటి వినియోగాన్ని నివాస లేదా ఇతర స్పష్టంగా గుర్తించాలి. మ్యాప్లో ఖాళీ స్థలాలు, పొలాలు మరియు పాఠశాలలు, పార్కులు, కార్యాలయాల వంటి ముఖ్యమైన ల్యాండ్ మార్క్లను తప్పనిసరిగా సూచించాలి. ప్లేస్టోర్ నుండి ఎన్యూమరేటర్ HLO యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. HLO యాప్ను ప్రారంభించడానికి యాప్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రారంభంలో కనిపించే స్ప్లాష్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ముఖ్యమైన హెచ్చరికలు: ఈ యాప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ఇన్స్టాల్ చేయకూడదు. అలా చేస్తే సేవ్ చేయని డేటా పోతుంది. మీ యూజర్ ఐడిని వేరే మొబైల్స్లో వాడకూడదు. యాప్ క్లోనింగ్ లేదా ప్యారలల్ స్పేస్ వంటివి వాడడం చట్టరీత్యా నేరం. మొదటి పేజీ తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ కనిపిస్తుంది. ఎన్యూమరేటర్లు ఆఫీస్ ద్వారా అందించబడిన యూజర్ ఐడిని నమోదు చేయాలి. క్యాప్చా నమోదు చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యాప్ ఓటీపీని అడుగుతుంది. ఇది రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబర్కు వస్తుంది. ఓటీపీని నమోదు చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత యాప్ పాస్వర్డ్ అడుగుతుంది. దీనిని ఆఫీస్ వారు అందిస్తారు. పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. భద్రత కోసం మీరు ఒక 4 అంకెల పిన్ సెట్ చేసుకోవాలి. ఇకపై ప్రతిసారి యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ పిన్ అడుగుతుంది. మీకు నచ్చిన భాషను తెలుగుతో సహా ఇక్కడే ఎంచుకోవచ్చు. 16 ప్రాంతీయ భాషల్లో ఏ భాషనైనా ఎన్నుకోవచ్చు. డిఫాల్ట్పై క్లిక్ చేసి మీకు నచ్చిన రంగును ఎంచుకోండి. భాష మరియు రంగును ఎంచుకున్న తర్వాత లాగిన్ అవ్వడానికి వినియోగదారు తమ యూజర్ ఐడి మరియు క్యాప్చా ఎంటర్ చేయాలి. లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యాప్ ఓటీపీని అడుగుతుంది. ఇది రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబర్కు వస్తుంది. ఓటీపీని నమోదు చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత యాప్ పాస్వర్డ్ అడుగుతుంది. దీనిని ఆఫీస్ వారు అందిస్తారు. పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. 4 అంకెల పిన్ నమోదు చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఇతర వినియోగదారు సంబంధిత ఎంపికలను పొందడం కోసం వినియోగదారు ఎగువ ఎడమ మూలలో నావిగేషన్ డ్రాయర్ను కనుగొనవచ్చు. అవి ప్రొఫైల్, గురించి, పాస్వర్డ్ మార్చు, తరచుగా అడిగే ప్రశ్నలు, HLB మ్యాప్స్, సెట్టింగ్లు, సహాయం, లాగౌట్. పాస్వర్డ్ మార్చు, చేంజ్ పాస్వర్డ్. ఎడమవైపు ఉన్న నావిగేషన్ డ్రాయర్ నుండి చేంజ్ పాస్వర్డ్ అనే ఎంపికను ఎంచుకోండి. ఆ పేజీలో యూజర్ ఐడి, పాత పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ మరియు కొత్త పాస్వర్డ్ నమోదు చేయండి. పాస్వర్డ్ను విజయవంతంగా మార్చడానికి చేంజ్ పాస్వర్డ్ బటన్ను క్లిక్ చేయండి. కేటాయించిన HLBల సంఖ్య ఎన్యూమరేటర్కు 1 కంటే ఎక్కువ HLBలు కేటాయించబడితే 1/1 లేదా 1/2 అని కనిపిస్తుంది. స్టేట్, యూటీ, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, ఉపజిల్లా, మండలం, పట్టణం, గ్రామం, వార్డు కోడ్,
హెచ్ఎల్బి సంఖ్య, జనగణన గృహాల సంఖ్య, అంచనా వేయబడిన కుటుంబాల సంఖ్య, భవనాల సంఖ్య, ఎన్యూమరేటర్ ఈ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. లాగిన్ అయిన తర్వాత కనిపించే మొదటి స్క్రీన్ ఇది. లేఅవుట్ మ్యాప్ ప్రకారం జనగణన గృహాల సంఖ్య మరియు అంచనా వేయబడిన కుటుంబాల సంఖ్యను ప్రారంభ డేటా నమోదు సమయంలో ఒక్కసారి మాత్రమే నమోదు చేయాలి. హౌస్ లిస్టింగ్ బ్లాక్ పూర్తి అయినట్లుగా గుర్తించడానికి ఈ సమాచారం చాలా అవసరం. అందువలన లేఅవుట్ మ్యాప్ ఖరారు అయిన తర్వాత మాత్రమే దీనిని జాగ్రత్తగా నమోదు చేయాలి. హౌస్ లిస్ట్ ఆపరేషన్ బటన్పై క్లిక్ చేయండి. ముఖ్యమైన ట్యాబ్లు బటన్లు. హౌస్ లిస్ట్ ఎంట్రీ కుటుంబ వివరాల నమోదును ప్రారంభించడానికి, అప్డేషన్ డేటా, సింక్ చేయని డేటాను సవరించడానికి, ఎడిట్ ఆల్రెడీ సింక్డ్ డేటా, సింక్ చేయబడని రికార్డును సవరించడానికి, వ్యూ సమ్మరీ. ముఖ్యమైన ట్యాబ్లు బటన్లు. హౌస్ లిస్ట్ ఎంట్రీ కుటుంబ వివరాల నమోదును ప్రారంభించడానికి, అప్డేషన్ డేటా, సింక్ చేయని డేటాను సవరించడానికి, ఎడిట్ ఆల్రెడీ సింక్డ్ డేటా, సింక్ చేయబడిన రికార్డును సవరించడానికి, వ్యూ సమ్మరీ పూర్తి చేసిన జనగణన గృహాల సారాంశాన్ని చూడడానికి, సింక్ సేవ్ చేసిన రికార్డులను సింక్ చేయడానికి బటన్, కంప్లీటెడ్ హెచ్ఎల్బి పూర్తి అయిన స్థితిని నిర్వహించడానికి. హౌస్ లిస్ట్ ఎంట్రీ కుటుంబ నమోదును ప్రారంభించడానికి దీనిని ఎంచుకోవాలి. హెచ్ఎల్ఓ ఫారంలో మొత్తం 34 ప్రశ్నలను ఇక్కడ పూర్తి చేయాలి. గమనిక నింపిన తర్వాత ఈ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. లైన్ నెంబర్ ఇది యాప్లో స్వయంచాలకంగా ఆటోమేటికల్లీ పెరిగే ఒక క్రమ సంఖ్య. దీనిని మీరు మాన్యువల్గా మార్చాల్సిన అవసరం ఉండదు. భవనం నెంబరు ఎన్యూమరేటరు తాను నిర్ణయించుకున్న విధానం ప్రకారం భవనం నెంబర్ను మొబైల్ యాప్లో నమోదు చేయాలి. ముఖ్య గమనిక ఒకవేళ ఒకే భవనంలో ఒకటి కంటే ఎక్కువ గణన గృహాలు ఉంటే ప్రతిసారి భవనం నెంబర్ను టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో రిపీట్ బటన్ను నొక్కితే మునుపటి భవనం నెంబరు ఆటోమేటిక్గా వస్తుంది. డేటా సేకరణ సమయంలో యాప్ ద్వారా 4 అంకెల గణన గృహ సంఖ్య స్వయంచాలకంగా రూపొందించబడుతుంది. లైన్ సంఖ్య భవనం సంఖ్యను నమోదు చేయండి. జనగణన గృహ సంఖ్య నమోదు చేయండి. రిపీట్ న్యూ గృహ సంఖ్య నమోదు చేయండి. ప్రీవియస్ వెనుకకు వెళ్ళడానికి, జంప్ నేరుగా వెళ్ళుటకు, నెక్స్ట్ తర్వాత ప్రశ్న కొరకు కావలసిన బటన్పై క్లిక్ చేయండి. తదుపరి స్క్రీన్కు వెళ్ళడానికి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇచ్చిన ఎంపికల నుండి జనగణన గృహానికి సరిపోయే సరైన ఎంపికను ఎంచుకోండి. అన్ని ప్రశ్నలను ఆఫ్లైన్ మోడ్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా పూరించవచ్చు. కానీ డేటాను సింక్ చేయడానికి ప్రతిసారి ఇంటర్నెట్ అవసరం. కుటుంబ సభ్యుల్లో ఒకరి మొబైల్ సంఖ్యను నమోదు చేయండి. ఒక కుటుంబానికి సంబంధించిన హెచ్ఎల్ఓ ఫారం ఇక్కడ పూర్తవుతుంది. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ను క్లిక్ చేసిన తర్వాత ఆ నిర్దిష్ట కుటుంబానికి సంబంధించిన సమాధానాలను తనిఖీ చేయడానికి
ఒక రివ్యూ పేజీ తెరుచుకుంటుంది. అన్ని సమాధానాలను సమీక్షించండి. డేటాను సేవ్ చేయడానికి కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయండి. డేటా నవీకరణ అప్డేషన్ డేటా సర్వర్కు ఇంకా సింక్ చేయని నిర్దిష్ట రికార్డును సవరించడానికి ఈ ఎంపిక ఉపయోగించబడుతుంది. రికార్డు కోసం సవరించు, ఎడిట్ మరియు తొలగించు, డిలీట్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఎడిట్ ఆల్రెడీ సింక్డ్ డేటా. ఇప్పటికే సర్వర్కు సింక్ చేయబడిన రికార్డులను సూపర్వైజర్ సూచనల మేరకు సవరించడానికి ఈ ఎంపిక ఉపయోగపడుతుంది. ఎడిట్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా వివరాలను మార్చవచ్చు. ఈ ఎంపిక పూర్తి చేసిన జనాభా గణన గృహాల సారాంశాన్ని చూడడానికి ఉపయోగపడుతుంది. సింక్. ఈ ట్యాబ్ స్థానికంగా సేవ్ చేసిన మొత్తం డేటాను సిఎంఎంఎస్ సర్వర్కు పంపడానికి అనుమతిస్తుంది. వినియోగదారు స్క్రీన్పై ఉన్న సిగ్నేచర్ ప్యాడ్లో వేలితో సంతకం చేయాలి. సంతకం చేసిన తర్వాత సేవ్ అండ్ సింక్ బటన్ను క్లిక్ చేయాలి. కంప్లీటెడ్. హెచ్ఎల్బి పని పూర్తయినట్లు ధృవీకరించడానికి ఈ ట్యాబ్ ఉపయోగపడుతుంది. దీనిని సబ్మిట్ చేసిన తర్వాత ఆ హెచ్ఎల్బిలో ఎటువంటి మార్పులు చేయలేరు. హెచ్ఎల్బిని పూర్తిగా ముగించేటప్పుడు మాత్రమే చెక్ బాక్స్ను టిక్ చేయాలి. యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి. డ్రాప్ డౌన్ నుండి బ్యాక్గ్రౌండ్ను ఎంచుకోండి. క్యాప్చా నమోదు చేయండి. లాగిన్ బటన్ను క్లిక్ చేయండి. అదే పేజీలో చేంజ్ పాస్వర్డ్ మరియు ఫర్గాట్ పాస్వర్డ్ కోసం ఆప్షన్లు ఉన్నాయి. సూపర్వైజర్ ఎగువ ఎడమ మూలలో నావిగేషన్ డ్రాయర్ను కనుగొనవచ్చు. అవి ప్రొఫైల్, గురించి, పాస్వర్డ్ మార్చు, తరచుగా అడిగే ప్రశ్నలు, హెచ్ఎల్బి మ్యాప్స్, పాస్వర్డ్ మర్చిపోయారా, సెట్టింగ్లు, సహాయం, లాగౌట్. హోమ్ పేజీలో ఒక సూపర్వైజర్ పరిధిలోని ఎన్యూమరేటర్ల జాబితా మరియు వారికి కేటాయించిన హెచ్ఎల్బీలు ఉంటాయి. హెచ్ఎల్బికి సంబంధించిన పూర్తి వివరాలను పొందడానికి గెట్ హెచ్ఎల్బి డీటెయిల్స్పై క్లిక్ చేయండి. ఎన్యూమరేటర్ మరియు దానికి సంబంధించిన హెచ్ఎల్బి వివరాలు ప్రదర్శించబడతాయి. ఆ హెచ్ఎల్బి యొక్క గృహ గణాంకాలను చూడడానికి చెక్ రికార్డుపై క్లిక్ చేయండి. గృహాల సారాంశాన్ని చూడడానికి సమ్మరీ బటన్పై క్లిక్ చేయండి. కుటుంబ డేటాను వీక్షించడం. ఫెచ్ బటన్ లైన్ నెంబర్ను ఉపయోగించి ఆ నిర్దిష్ట ఇంటి డేటాను తీసుకువస్తుంది. వ్యూ ఆల్రెడీ ఫైల్డ్ డేటా ఆ ఇంటి కోసం పూర్తి చేసిన ఫారంను చూపుతుంది. దాని పక్కన ఉన్న స్క్రీన్లో సూపర్వైజర్ సమీక్ష కోసం పూర్తి చేసిన 34 ప్రశ్నల సమాధానాల ఫార్మెట్ ఉంటుంది. డేటాను సరిదిద్దడానికి లేదా అప్డేట్ చేయడానికి ఇందులో రిమార్క్స్ బటన్ ఉంటుంది. సూపర్వైజర్ కనుక కోరుకుంటే రిమార్క్స్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత డైలాగ్స్ బాక్సులో తమ అభిప్రాయాలను రిమార్క్స్ జోడించవచ్చు. అన్ని రికార్డులను సూపర్వైజర్ క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత హెచ్ఎల్బి కంప్లీటెడ్ అనే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. హెచ్ఎల్బి పూర్తయినట్లు గుర్తించిన తర్వాత సూపర్వైజర్ తప్పనిసరిగా తమ సంతకం చేయాలి. అప్పుడు మాత్రమే సేవ్ అండ్ సింక్ చేయడానికి అర్హత పొందుతుంది. దీని ద్వారా ఈ ఈబీలో హెచ్ఎల్ ఆపరేషన్ పూర్తయిందని
ధృవీకరిస్తున్నాను. ఈ ఈబీలో ఏ నిర్మాణం లేదా ఏ గృహం కూడా గణన కోసం మిగిలి లేదని కూడా దీని ద్వారా ధృవీకరించడమైనది. ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వెంటనే మీ ఛార్జ్ ఆఫీసర్ని